హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి అమ్మని హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఒక వీడియోలో, అమ్మకి కాళ్ళు బాగాలేదు, ఒకసారి డాక్టర్ దగ్గర కూడా చూయించుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చింది అని. అప్పుడు మా ఆయన శబరిమల వెళ్ళాడు అని చెప్తూ ఆ వ్లాగ్లో మీకు చెప్పాను కదా. అయితే ఇంతకుముందు నేను అమ్మ గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేసినప్పుడు, అంటే ఇలా హెల్త్ బాగాలేదు అని చెప్పినప్పుడు ఏం బాగాలేదు, ఏమైంది అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. అయితే అప్పటి నుంచి కూడా ఇంకా నాకు కుదరలేదనమాట మీతో చెప్పడానికి, ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పడానికి నాకు అసలు కుదరలేదనమాట. కుదరలేదు అని అంటే అప్పటికి అమ్మ కొన్ని రోజులు ఉంది, హాస్పిటల్లో చూయించుకుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం, ఇంకా నాకు వీడియో తీయడానికి కానీ, ఇంకొకటి ఏంటంటే తగ్గిపోయిన తర్వాత నేను చూపించినా కూడా మీకు అర్థం కాదు, యూజ్ ఉండదు. అందుకని చెప్పేసి అసలు ఇప్పుడు మళ్ళీ తగ్గిన పుళ్ళు మళ్ళీ వచ్చాయన్నమాట. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, అసలు ఏమైంది అనేది క్లారిటీగా చెప్దాము అని చెప్పేసి ఇప్పుడు వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కాళ్ళకైతే బోన్ ఒక్కటే ఉంది, కండ ఏమీ లేదనమాట. స్కిన్ మొత్తం కూడా లోపల లోపల తినేసింది, ఇన్ఫెక్షన్ అయ్యింది. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళామన్నమాట. ఆయన ఏంటంటే ఈ మధ్యలో ఒకసారి వస్తే జస్ట్ ఊరికే క్లీనింగ్ చేసి డ్రెస్సింగ్ చేసి కట్టేసి పంపించేశారు. తర్వాత మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తున్నాం కదా, ఈ డ్రెస్సింగ్ సరిపోదు, లోపలంతా కూడాను బాగా ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తేనే మళ్ళీ అక్కడ కండబట్టిద్ది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ట్రీట్మెంట్ అవి చేయాలండి, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవి చేస్తూ ఉంటే మళ్ళీ కాలు అంతకు ముందులాగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నొప్పి తెలియకుండా ఉండడానికి మత్తు ఇంజెక్షన్ చేస్తున్నారండి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బ్లేడ్తో కట్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తాన్ని బయటకు తీస్తారనమాట. చెప్పాలంటే నేను ఆ వీడియోస్ అవన్నీ కూడా మీతో షేర్ చెయ్యట్లేదండి, ఎందుకంటే మొత్తం బ్లీడింగ్ వచ్చేసి కాలంతా కూడా బ్లడ్ అయిపోయిందనమాట. అవన్నీ షేర్ చెయ్యొచ్చో లేదో కూడా తెలియదు నాకు, అందుకని నేను షేర్ చెయ్యట్లేదు. ఇప్పుడు కాలు కట్టేస్తున్నారు కదా, కట్టక ముందు కాలు అయితే అసలు మొత్తం బ్లడ్ అనమాట, కాలంతా కూడా బ్లడ్ ఉండిపోయింది. ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే అసలు చూడలేరనమాట. అయితే దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళతో బాగా ఇబ్బంది పడుతుందనమాట. ప్రతిసారి ఇలాగే ఇన్ఫెక్షన్ అవ్వడం, కాలు తగ్గించుకోవడం, మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇలానే సేమ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండింది. అయితే అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏం దొరకట్లేదు అనమాట. డాక్టర్ గారేమో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు ఇలాంటివి ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడికి డైట్ కూడా మార్చింది, అవి ఇవి తెచ్చేవాళ్ళు తినేది, అయినా కూడా ఇంకా ఎందుకనో కానీ ఇంకా ఈ పుళ్ళు అనేవి తగ్గట్లేదు. సొల్యూషన్ ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. ప్రతిసారి ఇలా ఇన్ఫెక్షన్ అవ్వడం, కాళ్ళు ఇలా కట్ చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తాన్ని బయటకు తీయడం, ఒక 30 days 25 daysకి కంప్లీట్గా క్యూర్ అవడం, మళ్ళీ ఆమె వర్క్ ఆన్ చేసుకోవడం, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇలా నడుస్తూనే ఉంది. దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఇలానే నడుస్తూ ఉందన్నమాట. చైత్ర పుట్టినప్పుడు కాలు అరికాల్లో నుంచి మోకాల వరకు కూడా ఇన్ఫెక్షన్ పాకిపోయింది. ఇంకా అన్నీ మంచంలోనే దిగి ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోయిందనమాట. అసలు చాలా ఇబ్బంది అయింది. హాస్పిటల్లో చూయించడానికి ఎక్కడా జాయిన్ చేసుకోవట్లేదనమాట. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా కరోనా టైం, అది 2020లో అండి, 2020లో చైత్ర పుట్టింది. అయితే ఆ టైంలో ఎవరంటే వాళ్ళని అప్పుడు జాయిన్ చేసుకోలేదు కదా హాస్పిటల్లో. అలానే మేము ఇక్కడ జాయిన్ చేసుకోము, అక్కడ జాయిన్ చేసుకోమని చెప్పేసి అన్నారు. ఒక 2-3 హాస్పిటల్స్ అయితే అడిగాము. జాయిన్ చేసుకోకపోయేసరికి ఇంకా మా ఆయనకి తెలిసిన డాక్టర్ అనమాట ఈయన. అప్పటి నుంచి ఇంకా ఈయనే చూస్తున్నారు. అంటే ఆర్ఎంపీ డాక్టర్ అండి, క్లినిక్ ఉంటుంది ఆయనకి, చిన్న క్లినిక్ ఉంటుంది. అయినా కూడా ఇంకా రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం, తగ్గించారు కదా కరోనా టైంలో అని చెప్పేసి. వేరే హాస్పిటల్లో ఏంటంటే కాలు తీసేయాలి, ఇన్ఫెక్షన్ కాలు పాదం దగ్గర నుంచి కూడా మోకాల వరకు పాకిపోయింది, ఇంక ఈ కాలు పనికిరాదు, చీమి బ్లడ్ అదంతా కూడా పట్టేసింది, వేస్ట్ బ్లడ్ ఎక్కువ ఉంది, కాలు తీసేయాలి అని చెప్పారు. మనకి కాలు లేకపోతే ఇంకా కుదరదు కదండి, వల్ల కాదు. అందుకని చెప్పేసి అక్కడ హాస్పిటల్లో మేము చూయించుకోకుండా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకు తెలిసిన డాక్టర్ అనమాట, ఇంకా ఈయన అప్పటి నుంచి ఈయనే చూస్తూ ఉన్నారు, కాలు తీసేసే పని లేకుండా రెగ్యులర్గా ఇలానే ట్రీట్మెంట్ అవి చేస్తూ 20 daysకో 25 daysకో ఆయన క్యూర్ చేస్తున్నారనమాట. ఎంత క్యూర్ చేసినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం తగ్గగానే మా అమ్మ ఖాళీగా కూర్చోదండి, పొలాలు వెళ్ళిపోతూ ఉంటుంది, పొలం వెళ్ళి ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి, అంటే అదొక్కటే కాదులేండి, ఎంత పొలం వెళ్ళి పని చేసినా కూడా
ఫుడ్ కూడా అక్కడికి డైట్ మార్చారు, అయినా కూడా మరి ప్రాబ్లం ఏంటో మాకు కూడా తెలియట్లేదు కరెక్ట్గా. అదే ఈమె ఫుడ్ మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత కాలు ఎక్కువ నేలలో తడవకుండా ఉండాలి, పనులు ఏమి చేయకూడదు. ఇంకా ఏదో ఇంట్లో ఉన్నామా, ఏదైనా వంట చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పనుల వరకు చేసుకున్నామా అన్నట్టు ఉంటేనే ఆ కాళ్ళు కొంచెం మంచిగా ఉంటాయి. లేదంటే ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి. అసలు కొంచెం బాగాలేకపోయినా కూడా ఏదైనా ఫీవర్ వస్తేనో, లేదంటే చిన్న చిన్నవి ఏమన్నా వస్తేనే కుయ్యో మొయ్యో అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. కానీ మా అమ్మ బ్లేడ్తో అంత కట్ చేసినా కూడా ఇంకా అలానే చూస్తూ ఉండింది అనమాట. ఎంత మత్తి ఇచ్చినా కూడా మధ్య మధ్యలో మాకు భయం వేస్తూ ఉండింది, అంటే కళ్ళు తిరుగుతున్నాయేమో, అంటే సైలెంట్గా ఉంటుంది, కళ్ళు ఏదో తేలిపోతున్నట్టు పెట్టేస్తుంది. ఇంక మేము మాట్లాడిస్తూ ఉన్నాం అనమాట మధ్య మధ్యలో, ఏంటి మా ఏమన్నా బాగాలేదా, బాగాలేకపోతే చెప్పు, మధ్యలో ఆపుతారు, కొంతసేపు ఆగి మళ్ళీ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పైకైతే ఏం లేదు, నాకు బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉండింది. అక్కడ డాక్టర్ కూడా అడుగుతున్నారనమాట, నువ్వేం తిన్నావు అంటే ఏదో ఒక మాటల్లో పెట్టి చేస్తూ ఉన్నావు అనుకోండి, వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుంది. వాళ్ళు అంటే స్పృహలో ఉన్నారు, మంచిగా ఉన్నారు అనేది మనకు అర్థమైద్ది. అందుకని చెప్పేసి డాక్టర్ కూడా మధ్య మధ్యలో మాట్లాడిస్తా చేస్తున్నారనమాట. 2 కాళ్ళకి కట్లేసారండి, ఒక కాలుకి కాదు. నేను ఒక కాలే చూపించాను కదా, అయితే రెండో కాలుకి కూడా ఏంటంటే అలానే కట్టేశారనమాట. ఇంకా ఆమె ఎక్కువ నడవకూడదు, ఆ తర్వాత వాటర్లో అస్సలు తడవకూడదు. నేనేం చేశానంటే మా అమ్మని కాలు కట్టేంత వరకు హాస్పిటల్లోనే ఉన్నాను. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, ఎందుకంటే ఇంకా సెలైన్ ఒక్కటే ఉంది, సెలైన్ పెట్టాలి అని చెప్పేసి చెప్పారు. నేను సెలైన్ పెట్టేదాకా ఉండలేదు, ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చేసానండి. ఇంటికి వచ్చి వంట చేసే లోపల మా ఆయన ఉన్నాడు అక్కడే ఉండి మా అమ్మని తీసుకొని వచ్చాడనమాట. నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసాను ఫుడ్ పెట్టేసి. ఇంకా వాళ్ళ కోసం చూస్తూ ఉన్నా, ఇంకా రాలేదేంటా అన్నట్టుగా చూస్తూ ఉంటే ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇద్దరికి అన్నం పెట్టేసిన తర్వాత మా అమ్మ కొంతసేపు పడుకుంది. ఇంకా మధ్యాహ్నం నేను కూడా ఇంకా ఆమెతోనే కొంతసేపు ఉన్నానమాట. ఆ తర్వాత పండగ వస్తుంది కాబట్టి క్లీనింగ్ పనులు చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ చూస్తున్నారు కదా నాకు ఏదో ఒక వర్క్తో అయిపోతూ ఉందన్నమాట. ఇంక పండగ దగ్గరకు వచ్చేస్తుంది, ఇవాళ కూడా చేసుకోకపోతే ఎలాగూ అని చెప్పేసి అమ్మని కొంచెం ఆ పక్కన కూర్చోమని చెప్పాను. ఎందుకంటే అక్కడంతా తడిగా ఉంటుంది కదా, ఎందుకులే అని చెప్పేసి ఆ పక్కన కూర్చోమని చెప్పాను. ఇంకా అటు పక్కన కూర్చుందనమాట. అంటే ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండింది, నేను వర్క్ చేసుకుంటే. కొంచెం ఓపికన్నా కూడా అస్సలు కూర్చోదండి, ఏదో ఒక వర్క్. ఇప్పుడు నేను ఈ నంట్లు తోముకుంటున్నాను కదా, అస్సలు చూస్తా అస్సలు ఉండదు. ఈ పాటికి ఆమె కూడా వచ్చి నాకు హెల్ప్ చేసేది. హెల్త్ బాగాలేదు కాబట్టి అలానే కూర్చుందనమాట, లేదంటే నేను చెయ్యొద్దన్నా కూడా అస్సలు ఆగదు. ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటా ఉంటుంది, ఏదో ఒక పని ఏదో ఒక పని. నేను తర్వాత చేద్దాంలే అని పక్కన పెట్టిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు కుదరదు కాబట్టి ఇంకా అలానే చూస్తూ ఉండింది. నేను అక్కడికి అంటుంది, నేను మొన్నే తోముదాం అన్నాను, ఇద్దరిని తోమే వాళ్ళం కదా, ఇప్పుడేమో నా చేతికి సూదు పెట్టారు, నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు, నువ్వు ఎక్కడ చేస్తావు అని చెప్పేసి అంటా ఉందన్నమాట. మరి ఎలా అండి, తప్పదు కదా, చేసుకోవాలి. అందులోనూ సంక్రాంతి కీడు పండగ. నేను సంక్రాంతికి ఒకసారి, శ్రావణ మాసంలో ఒకసారి సామాన్ అన్నీ కూడా ఇలానే తోముకుంటూ ఉంటాను. అయితే అమ్మ వచ్చిన రోజు నుంచి నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు అంతే పోతా ఉంది. ఆ వర్క్ అని ఈ వర్క్ అని అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉన్నాం కాబట్టి కుదరలేదు నాకు కూడా, లేదంటే ఈ పాటికి చేసేసుకునేదాన్ని అనమాట. అంటే హెల్త్ బాగాలేనప్పుడు ఈ పనులన్నీ ఎందుకు, చూసుకోవచ్చు కదా మీ అమ్మని అని చెప్పేసి మీరు అనొచ్చండి. నేనేం చూసుకోకుండా లేను, చూసుకుంటాను, ఏ టైంకి ఏం చేయాలో అవన్నీ చేస్తాను. బట్ నాకు ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఎదురుగా కూర్చున్న చేసేది ఏముంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి నేను ఫుడ్ పెట్టేస్తాను, టైంకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాను, నా వర్క్ కూడా నేను చేసుకుంటాను అనమాట. నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, మళ్ళీ మధ్య మధ్యలో పిల్లల్ని చూసుకోవాలి, అమ్మకి ఏదైనా కావాలి అంటే చేయాలి. అంటే ఇంకా నేను మేనేజ్ చేసుకుంటాను. పండగ వస్తుంది అలానే వదిలేయకూడదు కదా, కీడు పండగ అంటారని చెప్పేసి టైం సెట్ చేసుకొని చూసుకొని మరి ఇంక ఈ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసినా కూడా వంటగదితోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకనంటే బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, తర్వాత చిన్న బెడ్రూమ్ కానీ, అదే మా ఆయన రూమ్ పెట్టుకుంటాడు కదా, అదంతా ఏంటంటే నాకు ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఆ రూమ్లో ఏంటంటే సామాను కూడా చాలా తక్కువ ఉంటాయి, సర్దడానికి కూడా అంత టైం ఎక్కువ పట్టదు. కాబట్టి నాకు ఎక్కువ టైం అలా పట్టేది వంటగదేనండి. సామాను ఎక్కువ ఉంటాయి,
తర్వాత ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. అందుకని నేను ఎప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసినా కూడా వంటగదితోనే స్టార్ట్ చేస్తాను. కష్టమైంది ముందు చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉన్నది మనం ఎప్పుడు ఒక 1 అవర్ అలా ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ వంటగదితోనే స్టార్ట్ చేస్తాను. ముందు సామాన్ అన్నీ కూడా బయట పెట్టేసి వాటిని క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత లోపలికి వచ్చేసి బూజంతా కూడా నీట్గా దులిపేసి పేపర్ వేసేసాను. లాస్ట్ టైం ఈ ఇంటికి వచ్చినప్పుడు పేపర్లు ఏమీ లేవండి. తెప్పిద్దాం అనుకుంటే ఇల్లంతా సామాన్తో గజిబిజిగా ఉంది. ఫస్ట్ ఎక్కడవక్కడ సర్దేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇల్లు అసలు అర్థమైద్ది ఎక్కడే ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ నేను సర్దేశాను. పేపర్లు ఏమీ వేయలేదనమాట. అందుకని లేదు ఈసారి కొంచెం లేట్ అయినా సరే పేపర్లు వేసే సామాన్ సర్దాలి అని చెప్పేసి మా ఆయనతో పేపర్ తెప్పించాను. ఈ పేపర్ ఏంటంటే జనరల్గా మనకి భోజనాలు జరుగుతున్నప్పుడు టేబుల్ మీద వేస్తారు కదా, ఆ పేపర్ అనమాట. అదైతేనే తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తుంది. న్యూస్ పేపర్లు అవి తెప్పిద్దామని అంటే కొంచెం నాకెందుకు న్యూస్ పేపర్లే కాస్ట్ ఎక్కువ ఉన్నాయేమో అని చెప్పి అనిపించింది అనమాట. అందుకని న్యూస్ పేపర్లు ఆపేయించేసి బంతి భోజనాల్లో వేసే పేపర్ తెప్పించి అల్మారాలో వేసేసి ఎక్కడివక్కడ నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత మీరు గమనించారో లేదో వంటగది అంతకు ముందులాగా లేదనమాట, మార్చేశాను. నేను సంక్రాంతికి ఒకసారి, తర్వాత శ్రావణ మాసంలో ఒకసారి వంటగది ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాను అని చెప్పాను కదా. వంటగది 6 నెలలకు ఒకసారి ఒకలా ఉంటుంది, 6 నెలల తర్వాత ఇంకోలాగా ఉంటుంది. నేను ఎప్పుడు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నా కూడా ఒకసారి సర్దినట్టు ఇంకోసారి సర్దను అనమాట, మార్చేశాను. జాడీలు కానీ ఇత్తడి సామాను కానీ అవన్నీ కూడా స్టవ్ పక్కన ఉన్న అల్మారాల్లో పెట్టుకున్నాను కదా మొన్నటి వరకు. ఇప్పుడైతే మార్చేశానండి. వాటిని వెనకటి అల్మార ఉంది కదా, ఆ వెనక అల్మారలో పెట్టేశాను. ఎప్పుడు ఒకటేలాగా ఉందనుకోండి చూడడానికి బోరు కొట్టేసి కదా. అందుకని వంటగదిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటానన్నమాట. నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు, నాకు ఎలా తోస్తే అలా పెట్టుకుంటూ ఉంటాను. ఆ తర్వాత సామాన్లన్నీ అయిపోయినాయి, స్టవ్ క్లీనింగ్ అయిపోయింది. తర్వాత గ్రైండర్ ఇంకా మిక్సీ కూడా క్లీన్ చేసేసుకున్నా. ఫ్రిడ్జ్ మాత్రం ఆగిపోయిందండి. అన్నీ ఒకే రోజు చెయ్యాలి అంటే కష్టం కదా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ నేను రేపు పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ అవన్నీ కూడా ఒక రోజు పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ ఒక్కటే ఆగిపోయింది. నాకు ఎందుకనో కొంచెం టైం పట్టిద్ది అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ ఒక్కటే ఆపేశాను. తర్వాత మీ అందరికీ ఈ బాటిల్స్ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఇవి మా ఇంట్లో బాటిల్స్ అనుకోకండి. ఇవేంటో కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, అర్థమయ్యే ఉంటుంది. ఏమైందంటే మొన్న మనం ఊరెళ్ళొచ్చాం కదా ఫంక్షన్కి, రిటర్న్ వస్తుంటే దారిలో మాకు ఈ సీసాలు 2 కనిపించాయి అనమాట. నేను చాలా రోజుల నుంచి మా ఆయన్ని అడుగుతున్నా, అలాంటి సీసాలు ఏమైనా ఉంటే తెచ్చివ్వచ్చు కదా, ఇంట్లో నేను మనీ ప్లాంట్ ఏమైనా వేసుకోవడానికి, లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్లో, మోడల్ బాగుంది, సీసా చూడడానికి నీట్గా ఉంది అని చెప్తా ఉంటాను. ప్రతిసారి బాటిల్స్ నాకు ఎక్కడ కనిపించినా చెప్తా అనమాట, బాగున్నాయి కదా తీసుకురావచ్చు కదా అలాంటివి అని. అంటే మా ఆయన ఎందుకు అవి వద్దులే అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అయితే మొన్న ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే అక్కడ కనిపించాయి నాకు. లేదు నాకు కావాల్సిందే అని అంటే ఈ 2 బాటిల్స్ దొరికాయి, తెచ్చిచ్చారు నాకు. సర్లే అని చెప్పేసి తెచ్చేసుకున్నాను అనమాట. ఎప్పుడో అడిగాను, ఇప్పటికి ఇప్పించావా అన్నట్టుగా తెచ్చుకున్నాను. అక్కడ దొరికాయి మాకు రోడ్డు మీద. మా ఇంట్లో బాటిల్స్ అయితే అస్సలు కాదండి. అవి కూడా నీట్గా క్లీన్ చేయాలి. అవన్నీ కూడా నేను రేపు పెట్టేసుకుంటాను. ఈరోజు నాకు ఇంకా కుదరదు. ఎందుకనంటే రేపటి నుంచి పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ అంట. ఈరోజు 4కి 4:30కి అంటే ట్యూషన్కి ఉండరు, ట్యూషన్ లేదు. స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను చిద్వి వచ్చాడు ఫస్ట్ ఇంటికి. చైత్ర ఇంకా రాలేదు. చైత్ర అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. చిద్వి వచ్చి అమ్మ నాకు స్నాక్స్ ఏమైనా పెట్టు అని చెప్పేసానంటే, నేను చూస్తున్నారు కదా కొంచెం బిజీగా ఉన్నానమాట. స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదురా, దోశ పిండి ఉంది, దోశ వేసి ఇవ్వనా అని అడిగితే, సరే వేసి ఇవ్వమా, నాకు టెడ్డీ బేర్ దోశ కావాలి, నాకు ఆల్ఫాబెట్స్ దోశ కావాలి, అది ఇది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సరే ఏదో ఒకటి నాకు ఆ టైంకి ఏది తోస్తే అది వేస్తాను లేరా అని చెప్పేసి నేను ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఈ లోపల వాడు వెళ్ళిపోయాడు. నేను కొంచెంసేపు సైకిల్ దొక్కొని వస్తాను, ఈ లోపల నువ్వు దోశలు పోయి అని చెప్పేసి వెళ్ళాడనమాట. తర్వాత హారియను చిద్వి ఇద్దరు వచ్చారు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాళ్ళకి టెడ్డీ బేర్ దోశ లాగా వేద్దాం అనుకున్నాను. అది ఎలా వచ్చిందో నాకే తెలీదు. కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం షేప్, పిల్లలు ఏంటంటే వాళ్ళు కార్టూన్స్ కానీ వాళ్ళు ఆడుకునే బొమ్మలు కానీ ఇలా ఉంటే వాళ్ళకి నచ్చిద్ది కదా, అందుకని చెప్పేసి ట్రై చేశాను అనమాట. వాడు చూసి అమ్మ భలే వేసావు, బాగుంది మా అని చెప్పేసి అన్నాడు. ఇంకొక విషయం అబ్బా, నేను
ప్రతి వీడియోకి సాధ్యమైనంత వరకు వీడియో స్టార్టింగ్లోనే ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే అడుగుతాను. కానీ ఈరోజు మనం వీడియో స్టార్టింగ్లోనే హాస్పిటల్లో ఉన్నాం కదా, నాకు ఇంకా అడగాలని అనిపించలేదనమాట. ఇప్పుడు అడుగుతున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. 1-2 వీడియోస్ చెక్ చేయండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లెంతీ వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే దోశ రెడీ అయిపోయింది. దీని పేరేంటో మీరే పెట్టాలబ్బా. నాకు ఆ టైంకి ఏమంటారు, దోశ పిండి గెంటి ఎలా తిరిగితే అలా వేసేసాను. ఇద్దరికి, చిద్వికి చైత్రాకి చెరొక దోశ పోసాను అనమాట. నాకైతే అది నేను టెడ్డీ బేరే అనుకుంటున్నా, మరి మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు. అలా చెరొక టెడ్డీ బేర్ దోశ పోసిన తర్వాత చెరొక ఎగ్ దోశ కూడా పోసిద్దాము అని చెప్పేసి, అంటే ఉట్టి టెడ్డీ బేర్ దోశ ఇచ్చినా కూడా చట్నీ కూడా ఏం లేదు. అదే ఎగ్ దోశ పోసి ఇచ్చాను అనుకోండి, మనం చట్నీ వేయకపోయినా లైట్గా కొంచెం కారపొడి వేసి ఇచ్చామనుకోండి, చట్నీ లేకపోయినా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి చెరొక ఎగ్ దోశ కూడా పోసిద్దాము అని ఇక్కడ ఎగ్ దోశ కూడా పోస్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజుకి మా వాళ్ళకి స్నాక్స్ ఇవే. అయినా దోశపిండి ఇంట్లో ఉంటే మా వాళ్ళకి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం లంచ్ పెట్టేస్తాను. ఈవినింగ్ స్నాక్స్కి, తర్వాత వీలైతే నైట్ డిన్నర్ కూడా ఇవే తింటామంటారు. మా వాళ్ళకి అంత ఇష్టం. దోశపిండి ఉంది అంటే అలా బతికేస్తారనమాట, 3 పూట్ల తినుకుంటూ. ఇంట్లో పిల్లలకి ఎందుకనో తెలియదు కానీ ఇడ్లీ కంటే కూడా దోశ ఎక్కువ తింటారు, ఎందుకనో తెలియదు. మా వాళ్ళు కూడా అంతే అనమాట, దోశ చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా ఏంటంటే ఏమైనా స్నాక్స్ చేసి పెట్టేంత టైం లేదు. పొద్దున్నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఏదో ఒక వర్క్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కాబట్టి ఇంకా స్పెషల్గా ఏమైనా చేసి పెట్టాలి అంటే నాకు అంత టైం లేదనమాట. అందుకని చెప్పేసి ఈ దోశలు అయితే ఫాస్ట్గా వేసివచ్చు కదా అని చెప్పేసి దోశ అయితే వేసిచ్చాను. ఇంకొకటి ఏంటంటే, చైత్ర ఏమో హారీ వాళ్ళ ఇంట్లో ఉంది, హారీ ఏమో ఇక్కడుంది. ఇందాక చిద్వి సైకిల్ తొక్కోవడానికి వెళ్ళాడు అని చెప్పాను కదా, అప్పుడు చైత్రని రమ్మని చెప్పాడంట ఇంటికి. కానీ నేను రాను, ఇక్కడే ఉంటాను అని చెప్పిందంట. సరే ఉంటే ఉండు అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా పోసిన దోశలు అయితే వీళ్ళిద్దరికి ఇచ్చేసాను అనమాట. వీళ్ళైతే తింటా ఉన్నారు. ఇదేనండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.